ఇక్కడ ఎంటర్ చేయాలి మనకి ఏం కావాలి అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సీన్. ఇది అసలు ఏం సీను అంటే మనం ఎక్కడున్నాం, లొకేషన్ ఏంటి, ఏ లొకేషన్లో ఉన్నాము, అసలు సీన్ ఏంటి. సో దానికి సంబంధించిన ఇమేజ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అలానే స్టైల్, మనకి అసలు ఏ స్టైల్లో కావాలి, కార్టూన్ స్టైల్ కావాలా లేదంటే సినిమాటిక్ స్టైల్ కావాలా, గిమ్లీ స్టైల్ కావాలా, అసలు ఏ స్టైల్లో మనం దీన్ని తీయాలనుకుంటున్నాం. సో వీటిని మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవేం ఐడియా లేదు, సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ని ఇమేజ్గా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో హైడ్ ఇమేజ్ కొట్టేస్తే వెళ్ళిపోతాయి ఇట్లా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. సో ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. అలానే వీడియో, సో ఇది ప్రజెంట్ మనకి అవైలబుల్ లేదు, దీన్ని డిఫరెంట్ వేలో చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఇప్పుడు వద్దు, ఇమేజెస్ గురించి చూస్తున్నాం కాబట్టి ఓన్లీ ఇమేజెస్ గురించే నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి ఏ సైజ్ ఆఫ్ ఇమేజ్ కావాలి, స్క్వేర్ 1:1 కావాలా, పోర్ట్రేట్ 9:16 కావాలా, ల్యాండ్స్కేప్ 16:9 కావాలా, మనకి ఎలా కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఫిల్టర్స్ ఉంది కదా, ఈ ఫిల్టర్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సీడ్ ఈ సీడ్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. సో మోడల్ వచ్చేటప్పటికి మనకి క్వాలిటీ ఎలా ఉండాలి, నార్మల్ క్వాలిటీనా ది బెస్ట్ క్వాలిటీ కావాలా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ చేద్దాం. ప్రాంప్ట్ అనేది మనం సపోజ్ టైప్ చేయడానికి టైం పట్టింది కాబట్టి మనం చాట్ జీపీటీ నుంచి తీసుకుందాము. సో నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, అదేంటి అంటే ఒక సౌత్ ఇండియన్ గర్ల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నది నాకు కావాలి అని చెప్పి ఇచ్చాను. సో దీనికి రిలేటెడ్ ప్రాంప్ట్ వచ్చింది. ఈ ప్రాంప్ట్ని ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ రియలిస్టిక్ 35mm. సో మనకి ఎలా కావాలి అనేది మళ్ళీ ఒకసారి స్పెసిఫై చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది 2 ఇమేజెస్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఇక్కడ 2 ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. కొంచెం టైం పడుతుంది ఇమేజెస్ క్రియేట్ అయ్యే వరకు, మనం కొంచెం ఓపిక్గా ఎదురు చూడాలి. సో ఇలా మనం అన్లిమిటెడ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రీ క్రెడిట్స్ అనేది అయితే ఏమీ ఉండదు. అన్లిమిటెడ్గా మీరు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీకు కేవలం పేషెన్స్ కావాలి, ఓపిక. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా ఇమేజెస్ని క్రియేట్ చేయదు, ఎందుకంటే మనం ఈ VPNలో వర్క్ చేస్తాం కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ కార్టూన్ రిలేటెడ్ ఇమేజెస్ క్రియేట్